ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దళిత సంఘాల ఐక్యత, దళిత సంఘాల ఐక్యత. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం నశించాలి, 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 నశించాలి. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. అంబేద్కర్ ఆశయాలను కొడతాను. నశించాలి మనస్ఫూర్తి, నశించాలి మనస్ఫూర్తి. బెల్లంపల్లి పట్టణ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏదైతే మనుధర్మ శాస్త్రం ఉన్నదో ఈ మనుధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. ఈ మనుధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేయడానికి బలమైన కారణం ఏంటంటే వాళ్ళ వర్ణ వ్యవస్థను సృష్టించిన ఈ మనుధర్మ శాస్త్రం మరి బ్రహ్మకు 4 కొడుకులని, మరి బ్రహ్మ నోటి నుండి బ్రాహ్మణుడని, భుజాల నుండి క్షత్రుడని, తొడల నుండి వైశ్యుడని, పాదాల నుండి శూద్రుడని మరి ఈ వర్ణ వ్యవస్థను సృష్టించి ఇవాళ కులాలుగా విభజించి నిచ్చెన మెట్ల కులాల వ్యవస్థను విభజించి ఇవాళ అంటరానితనాన్ని అంటగట్టి ఇవాళ దళిత బహుజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను గుళ్ళోకి రానియలేదు, బళ్ళోకి రానియలేదు, ఊళ్ళో కూడా రానియలేని పరిస్థితి ఉంది. మరి ఆ సందర్భంలో మరి దాహం వేస్తే కనీసం నీళ్లు తాగే పరిస్థితి, చెరువులో నీళ్లు తాగే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. మరి ఈ మనుధర్మ శాస్త్రం కారణంగా మరి మా దళిత బహుజనులు మరి మనుషులుగా కాకుండా ఇవాళ పశువుల కన్నా మరి ఊర్లోకి వచ్చే స్వేచ్ఛ ఉంది. కానీ అప్పుడున్న బహుజన బిడ్డలు ఎవరైతే ఉన్నో అస్పృశ్యులు, నిమ్న జాతులకున్న బిడ్డలు మరి ఊర్లో కూడా రాలేని పరిస్థితి ఉంది. మరి ఆ ఊర్లోకి రావాలంటే మూతికి ముంత, ముట్టికి చీపురు, చేతిలో గంట కట్టుకొని మరి అది కూడా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు తన నీడ తన కాళ్ళ కింద పడేలాగా మరి ఆ సందర్భంలో రావాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే అస్పృశ్యులు ఉన్నారో ఈ బహుజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నీడను కూడా పక్కకు పడి వాళ్ళ నీడను కూడా వాళ్ళ మైలపరుస్తుందనే కోణంలో చేసిండ్రు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళకు కొన్ని ఆంక్షలు పెట్టిండ్రు. మరి ఈ మనుషుల పుట్టక అనేది దైవకమని, మరి కొందరు పుట్టుకతోటే మరి పూజ్యులైన పుడతారని, కొందరు పుట్టకతోటే దరిద్రంగా ఉంటారని, వాళ్ళ పేర్లు కూడా దరిద్రంగా ఉండాలని మరి ఆ మనుధర్మ శాస్త్రం విభజించి పెట్టింది. మరి ఈ సందర్భంగా మేము ఈ ధర్మశాస్త్రం ఆధారంగా ఇవాళ మాకే కాదు ఈ మనుధర్మ శాస్త్రంలో మరి ఆగ్రవర్ణ బ్రాహ్మణ స్త్రీలకు కూడా వాళ్ళ కట్టు బానిసలుగా ఈ మనుధర్మ శాస్త్రం చూసింది. మరి ఈ మనుధర్మ శాస్త్రం వల్ల మేము ఎంత నష్టపోయినాం. ఇవాళ మేము ఈ వేదాలు వింటే, ఇవాళ చదువు వింటే మా చెవులో సీసం కోసిళ్ళు, మేము ఏమన్నా పట్టిస్తే మా నాలుకలు కోసిళ్ళు, ఇవాళ ఆగ్రవర్ణాల ముందు మేము కూర్చుంటే మా పిరుదులు కోసిండు. ఇలాంటి ఘోరమైన నికృష్టమైన మరి దాంట్లో సంస్కరణలు పెట్టుకొచ్చి ఇవాళ దళిత బహుజన బిడ్డలందరినీ కూడా కట్టు బానిసలుగా చేసి మరి విపరీతమైన హింస గురి చేయడం జరిగింది. మరి దీన్ని చదివిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు 1927 డిసెంబర్ 25వ తేదీన మరి ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్న మేము ఈరోజు ఈ మనుధర్మ శాస్త్రాన్ని మేము కాల్స్తూ మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేము యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం. మన భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగంలోని ఒక్కొక్క పేజీని తీసేస్తూ మన హక్కులను కాలరాసే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి మన మనుధర్మ శాస్త్రాన్ని ఏ విధంగా తగలబెట్టినామో అదేవిధంగా మన భారత రాజ్యాంగాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా యావత్ మరి ప్రధానికానికి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యమాలు చేసి మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.